హే విన్నర్స్, మీరు మెడిటేషన్ చేస్తున్నా, జర్నలింగ్ చేస్తున్నా, చాలా వరకు సెల్ఫ్ హెల్ప్ వీడియోస్ చూస్తున్నారు, అయినా కూడా మీ లోపల ప్రశాంతంగా లేరా? లోపల ఏదో మిస్ అయినట్టు మీకు అనిపిస్తుందా? ఎందుకు కొన్ని గాయాలు ఎంత ప్రయత్నించినా హీల్ కావడం లేదో ఎప్పుడైనా ఆలోచించారా? మీ హీలింగ్ను ఆపేస్తున్న ఒకే ఒక కారణం ఏంటంటే, మై డియర్ ఫ్రెండ్స్, మన లోపలున్న బ్లాకేజెస్. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ కోచ్ నరేంద్ర. ఐఎమ్ ఎన్ ఎన్ఎల్పి మాస్టర్ ట్రైనర్ అండ్ హోపోనోపోనో కోచ్. ఈరోజు చాలా మంది గుర్తించని 4 ఇమోషనల్ బ్లాక్స్ గురించి నేను మాట్లాడతాను. అండ్ ఇవే మన స్ట్రెస్ని పెంచి మనల్ని సంవత్సరాల తరబడి ఒకే ప్యాటర్న్లో స్ట్రక్ అయ్యేలా చేస్తున్నాయి. దాని నుంచి బయటపడకుండా అక్కడే ఉంచేస్తున్నాయి. దాంట్లో మొట్టమొదటిది ఏంటంటే రిసెంట్మెంట్. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, మన జీవితంలో ఒక వ్యక్తి ఉంటారు, వాళ్ళు ఎప్పుడైనా కాల్ చేసినా సరే, మెసేజ్ చేసినా సరే మీకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. వాళ్ళతో ఉన్న ఒక రూమ్లో ఉంటే కూడా మీకు ఇబ్బందిగా అనిపిస్తుంది. వాళ్ళకు నో చెప్పాలని అనిపించినా చెప్పలేకపోతున్నారు. అలా మనస్సులో దాచుకున్న కోపం, బాధ, అసహనం నెమ్మదిగా మీ ఎనర్జీని పూర్తిగా తినేస్తుంటాయి. అందుకే అవసరమైన చోట ప్రేమగా, గౌరవంగా బౌండరీ పెట్టడం నేర్చుకోండి. బౌండరీ అనేది రిలేషన్షిప్ని బిల్డ్ చేస్తుంది. ఈ బౌండరీ అనేది బ్రేక్ చేయడానికి కాదు మై డియర్ ఫ్రెండ్స్. మీ పీస్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి. మీ పీస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ రిసెంట్మెంట్ నుంచి మనం బయటపడాలి. రెండవది ఏంటంటే షేమ్. మీ జీవితంలో ఎవరికి చెప్పని ఒక విషయం ఉందా? అది ఒక మిస్టేక్ అవ్వచ్చు, లేదా ఒక మెమరీ అవ్వచ్చు, లేదా మీలో మీరే అంగీకరించని విషయం ఏదైనా ఉందా? మనం దాచిన విషయాలను మన మనస్సు ఎక్కువగా పవర్ ఇస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. కానీ మీరు నమ్మకమైన వ్యక్తితో ఆ విషయాన్ని షేర్ చేసినప్పుడు ఆ భారం మొత్తం కూడా తగ్గిపోతుంది. ఎస్, అప్పుడు అక్కడ హీలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ రిసెంట్మెంట్ నుంచి, గిల్ట్ నుంచి మనం బయటపడాలి. షేమ్ నుంచి మనం బయటపడాలి. మూడోది ఏంటంటే గిల్టీ ఫీలింగ్స్. మీరు చేసిన ఒక పని గురించి ఇప్పటికీ మీరు బాధపడుతుండొచ్చు. ఎవరికైనా అన్యాయం చేశాను, లేదా నా పొటెన్షియల్ని నేను పూర్తిగా ఉపయోగించలేకపోతున్నాను అని మీకు అనిపిస్తుంటే మై డియర్ ఫ్రెండ్స్, మీరు గిల్ట్ని మీ మనసులో దాచుకుంటున్నారు. అది మెల్లిమెల్లిగా స్ట్రెస్గా మారుతుంది. కానీ దాన్ని ఫేస్ చేసినప్పుడు మాత్రమే మీరు అక్కడి నుంచి బయటపడతారు. రైట్? ఆ గిల్ట్ని ఫేస్ చేయండి, అపాలజీ చెప్పండి, ఫర్గివ్నెస్ చేసుకోండి. మిమ్మల్ని మీరు ఫర్గివ్నెస్ చేసుకోండి. మనసు తేలిగ్గా అవుతుంది. అప్పుడు మాత్రమే మీరు అనుకున్నది మేనిఫెస్టేషన్ చేయగలరు. నాలుగవది మై డియర్ ఫ్రెండ్స్, స్ట్రక్ ఫీలింగ్స్. ఎస్, ఇక్కడ ఆగిపోయాను, మీలో ఇంకా చాలా సామర్థ్యం ఉందని మీకు తెలుసు, కానీ ఏదో ఒక కారణం వల్ల మీరు ముందుకు వెళ్ళలేకపోతున్నారు, అక్కడే ఆగిపోతున్నారు. ఇదే ఫ్రస్ట్రేషన్కి కారణం. కొన్నిసార్లు మనకు ఇన్ఫర్మేషన్ కాదు మై డియర్ ఫ్రెండ్స్, మనకు కావాల్సింది గైడెన్స్. మనకు కావాల్సింది ఒక కోచింగ్, ఒక మెంటోర్షిప్. ఒక థెరపిస్ట్ దగ్గరికి వెళ్ళండి, మెంటోర్ దగ్గరికి వెళ్ళండి, కోచ్ దగ్గరికి వెళ్ళండి. వాళ్ళు ఒక సరైన సపోర్ట్ సిస్టమ్ మీకు ఇస్తారు. మిమ్మల్ని మీకు ఒక బెస్ట్ వర్షన్ లాగా చూపెడతారు మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి గుర్తుపెట్టుకోండి, హీలింగ్ అంటే కేవలం మెడిటేషన్ కాదు, కేవలం జర్నలింగ్ కాదు, కేవలం ఒక సెల్ఫ్ హెల్ప్ వీడియో చూడడం కాదు. హీలింగ్ అంటే రిసెంట్మెంట్ నుంచి వదిలేయాలి, షేమ్ నుంచి మనం బయటపడాలి, గిల్ట్ని మనం రిజాల్వ్ చేసుకోవాలి, అండ్ మనం ఒక సపోర్ట్ సిస్టమ్ని తీసుకోవాలి. ఒక కోచ్ అవ్వచ్చు, ఒక మెంటర్ అవ్వచ్చు. సో ఇది చేస్తేనే మనం హీల్ అవుతాం మై డియర్ ఫ్రెండ్స్. ఈ 4 విషయాలు ఎక్కడైనా మీరు ఆగిపోయారో చూడండి. మీ మనస్సు, మీ శరీరం, మీ జీవితం ఎలా మారడం ప్రారంభిస్తే ఒక్కసారి గమనించండి. ఈ 4 విషయాలు ఎప్పుడైతే చేంజ్ చేశారో, అది గిల్ట్ ఫీలింగ్స్, షేమ్ఫుల్ ఫీలింగ్, రిసెంట్మెంట్ అండ్ ఇక్కడో స్ట్రక్ అయిపోయినట్టు, ఇవి 4 గనక మనం చేంజ్ చేసినట్టయితే మన మ్యాజికల్ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో నేను ఎందుకు ప్రమోట్ చేస్తాను ఈఎఫ్టీని, హోపోనోపోనోని అంటే, ఈ హోపోనోపోనో, ఈఎఫ్టీ, ఈ 2 మెథడాలజీస్ కూడా మనని ఈ ప్రాబ్లం నుంచి బయటికి తీసుకొస్తాయి. ఈ 4 ఫీలింగ్స్ ఏవైతే నేను చెప్పానో, అది గిల్ట్ ఫీలింగ్స్, షేమ్ఫుల్ ఫీలింగ్స్ అండ్ రిసెంట్మెంట్, ఇవన్నీ కూడా మనని అక్కడే ఆపేశాయి. ఇప్పుడు మనం అక్కడి నుంచి బయటపడాలి. అక్కడి నుంచి బయటపడకపోతే మనం అనుకున్నది మేనిఫెస్ట్ చేయలేము. అది మనీ అవ్వచ్చు, మంచి హెల్త్ అవ్వచ్చు, మంచి రిలేషన్షిప్ అవ్వచ్చు. బేసిక్గా ఏం జరుగుతుంది, ఈ గిల్ట్ని, షేమ్ని, రిసెంట్మెంట్ని, ఈ స్ట్రక్ ఫీలింగ్స్ని కనుక మనం సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే అది మన ఫిజికల్ బాడీలో డిసీజ్గా మారుతుంది. మన ఫిజికల్ బాడీలో పెయిన్ని మనం గమనిస్తాం. అది ఫ్యూచర్లో అది హార్ట్ డిసీజ్గా మారచ్చు, క్యాన్సర్గా మారచ్చు, లేదా ఇంకేదైనా డిసీజ్గా మారచ్చు. అది డిసీజ్గా ఎందుకు మారుతుందంటే, బికాస్ మనం సరైన టైంలో అది రెస్పాన్స్ తీసుకోలేదు, సరైన రెస్పాన్స్ ఇవ్వలేదు, కాబట్టి అది డిసీజ్గా మారింది. మరి మీరందరూ ఇప్పుడు మీ లైఫ్లో జరుగుతున్న ఏ ఛాలెంజ్ అయినా సరే గమనించండి, దాన్ని సాల్వ్ చేసుకోండి. హోపోనోపోనో, ఈఎఫ్టీ, ఈ 2 టూల్స్ అండ్ టెక్నిక్స్ని ప్రతిరోజు ఫాలో చేయండి. కోచ్ నందా ఛానల్లోకి వెళ్ళి
ఈఎఫ్టీ అని టైప్ చేయండి, కోచ్ నరేంద్ర ఈఎఫ్టీ టెక్నిక్, కోచ్ నరేంద్ర హోపునోపునో మెడిటేషన్. వాటిని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఈ రెండిటి ద్వారా మన ఇమోషన్స్, ఈ నెగిటివ్ ఎమోషన్స్ నుంచి మనం బయటపడతాం. గిల్ట్ నుంచి, షేమ్ నుంచి, స్ట్రక్ ఫీలింగ్ నుంచి, రిసెంట్మెంట్ నుంచి బయటపడతామో అప్పుడు మాత్రమే రియల్ లైఫ్ మనం చూస్తాము. ఫ్రెండ్స్, బయట లైట్ ఎప్పుడూ ఉంటుంది, బట్ మనం మాత్రం కళ్ళు మూసుకొని మనం ఏం చేస్తున్నామంటే ప్రపంచం అంతా చీకటిగా ఉంది, చీకటిగా ఉంది అంటే ఏడుస్తున్నారు చాలా మంది. ఫ్రెండ్స్, మీకున్న ఛాలెంజ్ ఏదో నాకు తెలీదు. చాలా మంది మా టీంకి కాంటాక్ట్ అవుతుంటారు, నన్ను కాంటాక్ట్ అవ్వాలని చూస్తుంటారు. బట్ ఐ కెనాట్ టాక్ టు ఎవ్రీ వన్, ఎందుకంటే రోజు చాలా మంది ఫోన్ చేస్తుంటారు. బట్ ఈ వీడియో ద్వారా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మీరు ఎలాంటి ప్రాబ్లంలో స్ట్రక్ అయినా సరే ఆ ప్రాబ్లం నుంచి మీరు బయటపడతారు. మీకు ఒక కోచ్ ఉన్నారని నమ్మండి, మీకు ఒక మెంటర్ ఉన్నారని నమ్మండి, మీరు ఫాలో అవ్వండి, ఫాలో చేయండి. మీ ఇమోషన్స్ని కంప్లీట్గా పాజిటివ్గా మార్చుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మీలో ఉన్న గిల్ట్ని, షేమ్ని దాన్ని వెంటనే తీసేయండి. దాన్ని ఎక్కువ రోజులు మీరు క్యారీ చేయలేరు. ఎక్కువ క్యారీ చేస్తే అది మీ బాడీని ఎఫెక్ట్ చేస్తుంది, మీ ఫ్యామిలీని ఎఫెక్ట్ చేస్తుంది, మీ లైఫ్ని ఎఫెక్ట్ చేస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, మీరు నమ్మే భగవంతుడి దగ్గరికి వెళ్ళండి, ఆ గిల్ట్ని రిలీజ్ చేయండి. ఒక భగవంతుడా, నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అని చెప్పండి. మళ్ళీ తప్పు రిపీట్ చేయను అని ప్రార్థించండి. అది ఏ గుడికైనా సరే, ఏ టెంపుల్కైనా, ఏ మస్జిద్కైనా, ఏ చర్చ్కైనా సరే, మీరు ఏ రిలీజన్ వాళ్ళైనా సరే, మీరు నమ్మే భగవంతుడి దగ్గరికి వెళ్ళండి, సరెండర్ చేయండి అండ్ డూ దిస్ ప్రాక్టీస్. ఎందుకంటే భగవంతుడు మనల్ని ఎప్పుడు ప్రేమిస్తుంటాడు, భగవంతుడు ఎప్పుడు మనని ఫర్గివ్నెస్ చేస్తుంటాడు, భగవంతుడు ఎప్పుడు మనతో ఉంటాడు. సో ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. ఈ లాజిక్ని ఫాలో అవ్వండి, మీ మైండ్ని కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ చేసుకోండి, మీ లైఫ్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోండి. ఇలాంటి బ్యూటిఫుల్ వీడియోస్ కావాలంటే కోచ్ నరేంద్ర ఛానల్లో ఉంటాయి. ప్రతి వీడియోని చూడండి, కమెంట్ పెట్టండి, ఎస్ ఐఎమ్ డూయింగ్ దిస్ ప్రాక్టీస్, ఐఎమ్ డూయింగ్ మ్యాజికల్ ప్రాక్టీస్. మీరు ఈ మ్యాజికల్ ప్రాక్టీస్ చేస్తున్నాను కమెంట్లో పెట్టండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని కమెంట్లో పెట్టండి. దానివల్ల మాకు ఒక ఎనర్జీ వస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది, మీకు ఎలాంటి వీడియోస్ కావాలో చెప్పండి, ఆ వీడియో కాంటెంట్ని క్రియేట్ చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే కింద టైప్ చేయండి, ఐఎమ్ డూయింగ్ మ్యాజికల్ ప్రాక్టీస్. హీల్ యువర్ సెల్ఫ్, హీల్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్.